అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము జనవరి 1. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11-12 వచనములు. ఇది వాగ్దాన దేశము. అనగా మనకైతే వాగ్దాన దేశము క్రీస్తే. నీవు ఆత్మీయంగా నున్న యెడల ఈ లోకములో నీవెక్కడ నివసించినను, నీ భారములు ఏమైనను, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కన్నులు నీపై నుండును. ఆయన కృప, కనికరము, సమాధానము నీపై సమృద్ధిగా కుమ్మరించబడును. మరియు నీ కష్టములన్నిటినీ జయించుటకు కావలసిన బలము నీకు అనుగ్రహించబడును. నీవు దేవుని బిడ్డవైన ఎడల ఆయన వాగ్దానములను విశ్వాసంతో కోరుకొనవలెను. లేని ఎడల అవి కేవలము వట్టి మాటలుగానే ఉండును. కనాను దేశమునకు కృత్రిమముగా నీరు కట్టనవసరం లేదు. అది ఆకాశ వర్ష జలము త్రాగు దేశము. 11వ వచనము. ఇశ్రాయేలీలు ఆ దేశంలో ప్రవేశించినప్పుడు అది అంతయు ఎంతో ఫలవంతమైనదిగా ఉండెను. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేశమునకు గుర్తుగా ఉన్నాడు. ఆయన యందు మనకు సర్వసమృద్ధి గలదు. మరియు దేనిని గురించి మనము కలత చెందనవసరము లేదు. ఎందుకనగా మనము ఆయనకు ఎట్లు లోబడవలనో ఎరిగి మన అక్కరలన్నిటినీ ప్రార్థనలో ఆయన యొద్దకు తెచ్చిన ఎడల ఆయన మన అక్కరలన్నీ తీర్చును. దేవుడు ఇశ్రాయేలీలు తన ఆజ్ఞలకు లోబడిన ఎడల వారిని ఆశీర్వదించదననియు, మరియు ఇతర దేవతలను అనుసరించిన ఎడల వారిని శిక్షించదననియు ఎంతో స్పష్టంగా పదే పదే చెప్పెను. 27-28 వచనములు. 6వ అధ్యాయము 13-14 వచనములు. వారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలంతోనూ తనను ప్రేమించవలనని దేవుడు కోరుచున్నాడని వారు ఎరిగియుండియు, వారు మరలా మరలా బాహాటముగానో రహస్యంగానో అన్య దేవతలను అనుసరించిరి. కావున వారు నిజముగా వాగ్దాన దేశంలో ఉన్నను దాని సంపూర్ణతను అనుభవించలేకపోయిరి. అనగా మనము పూర్ణ హృదయంతో మన ప్రభువును గణపరిచి మన హృదయములను అన్య దేవతల నుండి తొలగించితేనే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను అర్థం చేసుకొనలేము, అనుభవించలేము. మనము ఏ వ్యక్తినైనను లేదా దేనినైనను యేసుక్రీస్తు ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి లేక అది మనకు అన్య దేవత యగును. ఫలితముగా మన సంతోషమును సమాధానమును పోగొట్టుకునేదము. కొందరు తమ ఇండ్లను ఆస్తులను ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించి తమ ప్రార్థన, ఆరాధన మరియు ప్రభువునకు సేవ చేయు సమయములను నిర్లక్ష్య పెట్టవచ్చును. ఇతరులు తమ మోటారు కారును శుభ్రం చేసుకొనుచు దానిని గురించి గొప్పగా చెప్పుటలో గంటల కొలది సమయమును గడుపుదురు. మరియు కొందరు తమ స్నేహితులను, బంధువులను పూజించుచు వారితో ఉండుట వలన పేరు ప్రఖ్యాతులను పొందగలమను ఆశతో ఇష్టపూర్వకంగా తమ ప్రార్థనా సమయములను, ప్రత్యేక కూడికలకు హాజరగుట మరియు ఆదివారం ఆరాధనకు వెళ్ళుట సహితము తగ్గించుకొనెదరు లేక రద్దు చేసుకొనెదరు. ఇతరులు అనేకులు లోక స్నేహములు లేక అపవిత్రపరచు స్నేహముల ద్వారా పాపములో పడిపోయేదరు. ధనాపేక్ష కూడా అన్యదేవత కావచ్చును. కొందరు తమకు కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందక ఏదో ఒక విధానములో తమ ఆదాయం ఎక్కువ కావాలనని ఆశించుట వలన స్వంత ప్రార్థనకు, కుటుంబ ప్రార్థనకు కూడా వారికి సమయం ఉండదు. మరియు దేవుని ఇంటిని పూర్తిగా నిర్లక్ష్య పెట్టుదురు. కొంతమంది భార్యలకు బంగారు, వెండి వారి అన్యదేవతలుగా ఉందురు. కొందరికి రేడియోలు, నేటి దినములలో టీవీ వారి అన్యదేవతలుగా ఉండుట వలన బైబిల్ చదువుట, ప్రార్థన, ఆదివారం ఆరాధన కొరకైన ఆసక్తిని పోగొట్టుకునేదరు. ఆ కార్యక్రమముల ద్వారా వారి అక్కరలన్నీ తీర్చబడునని చెప్పుదురు గాని చివరికి ఆత్మీయంగా గొడ్డుబారిన వారుగా అగుదురు. అట్టి అన్య దేవతలు నీ ఆత్మీయ నష్టమును మరియు సంతోషమును సమాధానమును పోగొట్టుకున్నటకు కారణమగును. మీ హృదయములను, మీ ఇండ్లను అన్య దేవతల నుండి దూరంగా ఉంచుకుని ఎడల ఆయన కన్నులు మీ మీద ఉన్నని దేవుని వాక్యము చెప్పుచున్నది. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. మన హృదయములలో ఏ అన్య దేవతలు లేకుండా నూతన సంవత్సరమును ఆరంభించుటకు నిశ్చయించుకొనుటకు గాను మన హృదయములను పరీక్షించుకొనుటలో ఎక్కువ సమయమును గడపవలెను. అప్పుడు ప్రభు యొక్క కన్నులు సంవత్సరారంభం నుండి
సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మనపై ఉండునని నమ్ముదము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.